హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఒక మహిళలో ఉన్న కొన్ని మంచి గుణాలు ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని మార్చగలవని మీకు తెలుసా? చాణక్య నీతి ప్రకారం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న మహిళ ఉన్న ఇంట్లో ఐశ్వర్యం, సుఖశాంతులు, ఆనందం సహజంగానే పెరుగుతాయని చెబుతారు. మరి ఆ 6 గొప్ప గుణాలు ఏమిటి? వాటిలో చివరి గుణం ప్రతి తల్లి, ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సినది. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక ఇల్లు స్వర్గంలా మారాలా లేక ఎప్పుడు గొడవలతో నిండిపోవాలా అనేది ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక కుటుంబాన్ని ప్రేమతో, శాంతితో కలిపి ఉంచడంలో మహిళ పాత్ర ఎంతో ముఖ్యమైనదని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ వచ్చారు. భారతీయ సంప్రదాయాలు, జీవన విలువలు, చాణక్య నీతి వంటి జ్ఞాన గ్రంథాల నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఉన్న మహిళ ఉన్న ఇంట్లో ప్రేమ, గౌరవం, ఆనందం, ఐకమత్యం సహజంగా పెరుగుతాయని పెద్దలు నమ్మేవారు. ఈరోజు వీడియోలో అలాంటి 6 గొప్ప గుణాలు ఏమిటో తెలుసుకుందాం. చివరి గుణం ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యమైనది. మొదటి గుణం మధురమైన మాట తీరు. మన మాటలు చిన్నవిగా అనిపించినా వాటికి ఎంతో శక్తి ఉంటుంది. ఒక ప్రేమతో చెప్పిన మాట బంధాలను బలపరుస్తుంది. అదే కఠినమైన మాట మనసులను దూరం చేస్తుంది. ఇంట్లో అందరితో ప్రశాంతంగా, గౌరవంగా మాట్లాడే అలవాటు ఉన్న మహిళ ఉంటే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద గొడవలుగా మారవు. ఉదాహరణకు, భర్త అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి మాటతో పలకరిస్తే అతడి ఒత్తిడి తగ్గుతుంది. కానీ అదే సమయంలో విమర్శలతో మాట్లాడితే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే మన పెద్దలు అంటారు, మాటలే ఇంటి శాంతికి మూలం అని. రెండవ గుణం డబ్బును సరిగ్గా నిర్వహించే నైపుణ్యం. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన విధంగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చుల మధ్య తేడా తెలుసుకునే మహిళ కుటుంబ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. చిన్న చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతాయి. అందుకే పొదుపు చేసే అలవాటు ఉన్న ఇల్లు కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడుతుంది. మూడవ గుణం శుభ్రత మరియు క్రమశిక్షణ. శుభ్రమైన ఇల్లు కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే కాదు, మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది. వస్తువులను సక్రమంగా ఉంచడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, క్రమబద్ధమైన జీవన శైలిని పాటించడం మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ ప్రశాంతత కూడా ఉంటుంది. మన సంప్రదాయాల్లో కూడా శుభ్రమైన ఇంటిని శుభానికి సంకేతకంగా భావిస్తారు. నాలుగవ గుణం భావోద్వేగాలను నియంత్రించగలగడం. కోపం కొన్ని క్షణాల భావోద్వేగం మాత్రమే, దాని ప్రభావం చాలా కాలం ఉండవచ్చు. చిన్న విషయాలకు వెంటనే కోపపడకుండా ఆలోచించి మాట్లాడే గుణం ఉన్న మహిళ కుటుంబంలో గొడవలను తగ్గిస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా పరిష్కారం వెతకడం కుటుంబాన్ని మరింత బలంగా చేస్తుంది. కోపాన్ని నియంత్రించడం వ్యక్తి జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తాడు. ఐదవ గుణం దయ మరియు సహాయం చేసే మనసు. దయ అనేది మనిషిలో ఉండే గొప్ప లక్షణం. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించటం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం, బాధలో ఉన్న వారికి ఓదార్పు ఇవ్వడం వంటి గుణాలు కుటుంబానికి మంచి పేరుని తీసుకొస్తాయి. దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఒక ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఒక మంచి మాట చెప్పడం, అవసరమైన సమయంలో తోడుగా నిలబడటం కూడా గొప్ప దానమే. ఆరవ గుణం పిల్లలకు మంచి విలువలు నేర్పించడం. ప్రతి తల్లి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన గుణం ఇదే. పిల్లలు చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలే వారి భవిష్యత్తును నిర్మిస్తాయి. నిజాయితీ, గౌరవం, క్రమశిక్షణ, బాధ్యత వంటి మంచి విలువలు చిన్నప్పటి నుంచే నేర్పితే వారు కుటుంబానికి గర్వకారణంగా ఎదుగుతారు. ఒక మంచి తల్లి తన పిల్లల జీవితాన్ని మాత్రమే కాదు, రాబోయే తరాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. గుర్తుంచుకోండి, సంతోషమైన ఇల్లు అంటే కేవలం డబ్బు ఉన్న ఇల్లు మాత్రమే కాదు, ప్రేమ, గౌరవం, సహనం, అర్థం చేసుకునే మనసు ఉన్న ఇల్లే నిజమైన సంతోషమైన ఇల్లు. ఈ 6 మంచి గుణాలు ఉన్న మహిళ ఉన్న ఇంట్లో శాంతి, ఆనందం ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి జీవితానికి ఉపయోగపడే
మంచి విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.